హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నా. మా కస్టమర్కి ఒక అతనికి డ్రోన్లో చిన్న ఇష్యూ వచ్చిందనమాట. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడే రాయపూర్ నుంచి బయలుదేరాను. ఒక 1.5 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి. సో అలాగా ముందుకు వెళ్ళేటప్పుడు ఊరికే ఎందుకులే అని చిన్న చిన్న వీడియోలు తీస్తూ ఉన్నా. ఇక్కడ పొలాలు అయితే చాలా బాగుంటాయండి చూడడానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఛత్తీస్గఢ్. మొత్తానికి మా కస్టమర్ వాళ్ళ ఊరు రీచ్ అయ్యాను ఇప్పుడే. మహాసముద్రం అనమాట. మా కస్టమర్ వాళ్ళ పొలానికి వచ్చిన తర్వాత సర్వీస్ జస్ట్ చేయకుండా అలా ఇలా తిరుగుతుంటే పొలంలో బ్రౌన్ రైస్ వేసాడు మనోడు. ఈ బ్రౌన్ రైస్ షుగర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మనోడు చెప్తున్నాడు. ఇక్కడ బి విటమిన్స్ కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ ఇలాంటివి బాగా అవైలబుల్ ఉంటుంది ఈ రైస్లో. షుగర్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందంట. చాలా బాగుంది ప్లేస్ అయితే, చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోవైపు ఇలాగా మల్చింగ్ సీట్ వేసి బ్యాంబో స్టిక్స్ ఇటు నుంచి అటు నుంచి పాతాడు అనమాట. కింద డ్రిప్ సిస్టమ్ వాడాడు కింద. ఇవి పొట్టిగా తక్కువ హైట్లో కాసే చిక్కుడు పాదులు. నిజంగా ఒకే పొలంలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేస్తారు వీళ్ళు ఎప్పుడు. ఇంకోవైపు చూడండి, ఇక్కడేమో హైబ్రిడ్ జామ్ చెట్టు వేసుకున్నారనమాట. దీని నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి. ఇంకో సైడ్ ఏమో ఉసిరి చెట్టు వేసుకున్నాడు. ఈ ఉసిరి చెట్టు నుంచి అలాగా కొంచెం ముందుకు వెళ్తే ఆ దూరంలో టేక్ చెట్లు వేసుకున్నాడు. అంటే ఒకే చోట మల్టిపుల్ ఇన్కమ్ యూజ్ చేసుకుంటాడు అనమాట. సో ఇదే మా అతని డ్రోన్లో వచ్చిన ఇష్యూ. దీన్ని నేను చేంజ్ చేశాను. కిలోమీటర్ అంటారు దీన్ని. మొత్తానికి ఇదిగో ఫైనల్గా డ్రోన్ ఇలా ఉంది. మా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసా. ఫైనల్గా ఫ్లైట్ టెస్ట్ చేద్దాం కదా అని రెడీ చేసుకొని ఫ్లైట్ టెస్ట్ చేశాను. ఫ్లైట్ టెస్ట్ చేసేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ రిటర్న్ రాయపూర్ బయలుదేరిపోయాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.